చలో అందరికీ శనార్థులలో వాక్ బక్రీ టీ సమర్పించు మా స్మరణ ముచ్చట పాడుబై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రేలోకి స్వాగతం. వచ్చేసిడు మీ నర్స్ కాక. ఇక అరుచుకుందాం రాళ్ళ ఇయాల్టి మోక. దానం దానం నిదానం అన్నట్టే ఉన్నది కదా. ఆగం ఆగం జగన్నాథం అన్నట్టు ఉన్నది. ఇటు కేటీఆర్ అటు దానం పంచాయతీ చూడబోతే అరే రే ఎక్కడి పంచాయతీ ఏం కథ. అవునే మా పార్టీలో గెలిచి ఆ పార్టీకి ఎట్లా పోతావు, రాజీనామా చేయకుండా ఈడ రాజీనామా చేసిపోవాలి కదా. కాబట్టి నీ మీద అవిశ్వాసం పెట్టాలి, నీ మీద చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ మస్తుగా ఎగిరిండు. ఎగిరితే ఎగిరినవు తీవా, మాకు తెలియదా మీ పార్టీలో ఉన్న సకదనం ఏందో. కనీసం ప్రోటోకాల్ మర్యాద ఎమ్మెల్యేని చూసే తరీక ఏమన్నా ఉన్నాయవా మీ కాడ? ఏం లేవు, ఇంత రావు ఎగిరిలో పడితే ఇప్పుడేమో చెప్పొచ్చినావు ముచ్చట అనేమో దానం. ఇంకో దిక్కు ఇప్పుడు గద్వాల హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పోతుంది. అటెన్ కసీరాలు అయ్యే కూడా కాంగ్రెస్లోకే పోతుండు. చూస్తుండగానే ఇక కార్ పార్టీ అంతా ఖాళీ అవుతుందని పుకార్లేమో లెసబుడుతున్నాయి. మరి ఈ నడిమిట్ల పంచాయతీలు ఏమవుతాయో కానీ మస్తు గరం ఉంది రాజకీయ వాతావరణం ఏడా తెలంగాణలో. చూద్దాం రారు కథ ఏందో. పంచాది మస్తు మస్తున్నది మొత్తం. ఇటు దానము అటు కేటీఆర్ నడుమ. రాజీనామా చేయకుండా పార్టీ ఎందుకు మారుతున్నాడు కాబట్టి ఆయన మీద పురాగా యాక్షన్ తీసుకోవాలి, అవిశ్వాసం పెట్టాలి. ఇట్లా ఒక పార్టీలో గెలిచి మళ్ళా చెప్పకుండా పార్టీలు మారేటోళ్ల మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పి దండగానే అనుకొచ్చిండు మాజీ మంత్రి బీఆర్ఎస్ లీడరు కేటీఆర్. ఇక ఇప్పటికే వరుస పెట్టి లైన్ గట్టి కారు పార్టీలకు వెళ్లి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళిపోతూనే ఉన్నారు. ఇటు దానంతో పాటే తాజాగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నదనే ప్రచారం కూడా జోరుగా అవుతున్నది. కాబట్టి వెనక షిక్కి కేకే కూడా కాలు పెట్టబోతున్నాడు. మళ్ళా కాంగ్రెస్ గూటికే అనే ముచ్చట కూడా మస్తు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గిడ ఇక గిదేయాల్లా కేటీఆర్ ముచ్చట మీదికెళ్లి దానం కూడా గట్టి కౌంటరే ఇయ్యబట్టిండు కేటీఆర్ కు. ఏం లెస్స మాట్లాడుతున్నవేమయ్యో, కనీసం ఇజ్జత్తు జరంత ప్రోటోకాల్ అని ఉన్నదా మీ పార్టీలా? మమ్ముల లెక్క పెడుతున్నారా అసలు? ఓ ఇప్పుడు లావు మాట్లాడుతున్నావు, అప్పుడు దేకినావు. ముందుగా కాంగ్రెస్ పార్టీలా టికెట్ అనౌన్స్మెంట్ గాని బరాబర్ ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, ఎమ్మెల్సీగా గెలిచి చూపిస్తా, మా తాకతేందో హౌకతేందో హైదరాబాద్ ఓటర్లంటేంటిదో చూపిస్తా, ఉరుకులాడకు తాత అనుకుంటా కేటీఆర్ కి గట్టి కౌంటరే ఇస్తున్నాడు చూడుండ్రి. సికింద్రాబాద్ నియోజకవర్గంలో తప్పకుండా కాంగ్రెస్ జెండా ఎగరేస్తాము. ఎందుకంటే ప్రజలు విసిగిపోయారు. మరి ఒంటెద్దు పోకడ వల్ల ఈరోజు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఒంటెద్దు పోకడనే దానికి నిదర్శనం. మేము కూడా వదలడానికి అదే కారణం. ఎందుకంటే ఈరోజు గద్వాల్ గారు కానీ లేకుంటే కేశవరావు గారు కానీ పెద్దలందరూ కూడా రావడానికి ముఖ్య కారణం ఏంటంటే హ్యూమిలేట్ అయిపోయారు. ఎందుకంటే ఇవ్వాల్సినటువంటి ఎప్పుడే కానీ ఏ రాజకీయ నాయకుడైనా గౌరవం గురించి ఎక్కువ ఆలోచిస్తాడు, రెస్పెక్ట్ కావాలనుకుంటాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఎప్పుడు మాట్లాడేవాళ్ళు ఎవరికి ఎంత గౌరవం ఇవ్వాలనో వాళ్ళు నేర్చుకోలేదు. మేయర్గా వారు ఎన్నిక అయ్యి ఇప్పుడు 3 సంవత్సరాలు అవుతుంది. దగ్గర 3 సంవత్సరాల్లో ఆమెకు ప్రోటోకాల్ ప్రకారంగా దక్కాల్సినటువంటి గౌరవం ఎక్కడ దక్కలేదు. ప్రజల మధ్యలో గెలిచి వచ్చిన వాడిని 2 సార్లు ఎమ్మెల్యే అంటే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారా? నాకేమన్నా ప్రజలు ఎన్నుకున్నారు నన్ను. నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ప్రజలే బుద్ధి చెప్తారని. ఖైరతాబాద్ ప్రజలు ఏం రిజల్ట్ ఇస్తారో రేపు చూడండి. మొత్తానికి గిట్లున్నాయి రాజకీయాలు. ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లతోటి మస్తు మస్తు పట్నం ఎండల కన్నా గరం పుట్టిస్తున్నాయి చూడుండ్రులా. ఇక మరి వీళ్ళతోటి జనాలకు ఒరిగిందేముందో గాని వీళ్ళ జవడాలు మాత్రం జోరుగా అవుతున్నాయి చూడుండ్రి. అబ్బో చూడాలే మొత్తానికి ఎట్లయితది పంచాద్ అనేది మట్టుకు. కానీ ఒకళ్ళ కంటే ఒకళ్ళు తగ్గేదే లేదంటున్నారు చూడుండ్రి. అబ్బా ఇవాళ నారా లోకేష్ బాబు దెబ్బకైతే ట్విట్టర్ పిట్ట కుయ్యి అన్నది అనుకో రాదురి, కీసు అన్నది కీసు పెట్టి వాళ్ళ లెక్క. ఎందుకయ్యా అంటారంటే ఏపీలో మొత్తం కంటైనర్ల కథ నడుస్తుంది కదా. కంటైనర్ల భాగవతం ఏందో ఎవరికి బయటపడతలేదు. ఇక ఎంతసేపు జగనాలు అయితే కంటైనర్, అంత పెద్ద కంటైనర్ ఇంట్లోకి పోయింది. ఏమైనా జగనాలు అనలే ఏమేమి ఉన్నాయి, ఏం కథ, మందమ్మిన ముళ్ళు ఉన్నదా లేకపోతే మందిని మించిన ముళ్ళు ఉన్నదా? అట్లా కాదు అని అంటే మరి సెక్రటరియట్లో పాత ఫైళ్ళ భాగవతం ఉన్నదా లేకపోతే నువ్వేమన్నా లండన్ పారిపోతుంది ఏర్పాట్ల? ఎందుకంటే జనాలు ఏం చేస్తారో ఎరికే కదా. ఈ కంటైనర్ భాగవతం ఏందో తెలుస్తలేదు. మొన్ననే పెద్ద పెద్ద డ్రంక్ కంటైనర్లు దొరికే. ఏపీలో ఎటు చూసిన కంటైనర్లే తిరుగుతున్నాయి. మరి ఇది ఏం కథ జగనాలు చెప్పరా అని ట్విట్టర్ పిట్టలు అడిగిన అనుకో రాజు నారా లోకేష్. మరి ఆయన సమాధానం ఏముంటుందో కానీ కంటైనర్ కథ ఏందో అరుచుకుందాం రారి. ఏందయ్యో ఏపీలో ఈ నడుమ మొత్తం కంటైనర్ కథలు నడుస్తున్నాయి. ఇప్పుడు జగనింటికి పోయిన కంటైనర్ ఏందన్నట్టు, అందులో ఏమున్నట్టు? బ్రెజిల్ సరుకా లేకపోతే ఓట్లకు జనాలను ఆగం చేసేటందుకు పోతున్న మందా, లేక మందు సీసాల పేరు మీద కుత్కెల దాకా మెక్కిన 1,000 కోట్ల? అట్లా కాదు అంటే పెద్ద ఎత్తున పైసల మూటాలా? కాదు ఓట్లయిపోయినాక ఈడ ఉండేటందుకు ముఖం లేక లండన్ వారిపోయేటందుకు ఏర్పాట్లా? లేకపోతే ఇన్ని దినాలు సెక్రటరియేట్ల దాచిన దొంగ ఫైల్లా ఏంది? ఏమున్నదన్లా ఓ జగనాలు? ఇక జగన్ బంగ్లా
బంగ్లాకు పోయిన కంటైనర్ ముచ్చట ఏందయ్యో అని ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ పిట్టల గట్టిగా ఆరుసుకున్నాడు జగనాలును. హౌ నిజమే జగన్ కాక, గీ ముచ్చట ఆశీరం అనిపిస్తున్నది. మరి ఏందుండొచ్చుగా కంటైనర్లా? అసలు ఏపీలా గీ కంటైనర్ల భాగోతం ఏందో ఏమో గాని లోకేష్ బాబు మాత్రం పురాగా జగనాలును కురిసిలకెళ్లి నూకేసినట్టే మాట్లాడిండుల్లా లొల్లి పాడుగాను. కావాలంటే చూడుండ్రి, ట్విట్టర్ పిట్ట లోకేష్ దెబ్బకు కీస్మన్నది. అయినా గీ పోలీసోళ్ళు ఏం చేస్తున్నట్టు చెప్పుండ్రి అని కూడా అనుకొచ్చిండుల్లా. ఎందుకంటే ఇప్పుడు ఏపీలా ఎలక్షన్ కోడ్ నడవబట్టే. మరి గసొంటప్పుడు నారా లోకేష్ బండ్లను రోజు తనిఖీ అయ్యబట్టిరి. మరి జగనాలు బండ్లకు గింత పెద్ద కంటైనర్ పోతే సప్పుడు లేదు సరిలేదాయి. ఏంది ముచ్చట? దీనికి డీజీపీ సమాధానం చెప్పాలి అని అనుకొచ్చిండు నారా లోకేష్ అన్న ట్విట్టర్ పిట్టల. మరి చెప్తాడా డీజీపీ సాబ్? జర చెప్పరాదే గా కంటైనర్ భాగోతం ఏందో లొల్లి పాడుగాను. అయ్యా పోయిన 10 ఏళ్లలో నిజామాగిన పాలన ఎట్లున్నదో చూసినాము. అగో గట్ల చేసిండు కేసీఆర్. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చింది, ఇందిరామ ఎమర్జెన్సీ రాజ్యం అన్నట్టే ఉన్నది. అదేపాయ అవతలలో వచ్చి లోకలను దెబ్బలు కొడుతుంటే వాళ్ళ నెత్తులు వలిగిపోయే వాళ్ళు ఇబ్బందులలో ఉండే మందలిద్దామని పోతే బారికేట్లు అడ్డం పెట్టి నన్ను ఓకుండా చేసి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి ఏంది ఇది, ఏం వ్యవస్థ నడుస్తున్నది, ఇట్లనే ఉంటుందా అని బండన దండిగా అడిగింది అనుకో రాదురి. ఎందుకు చెంగిచ్చేరలు అయ్యే కదా కొట్లాటలు. ఇక ఆ జవడాల కాడికి అరుచుకొని పోద్దాము. ఇక మరి బాధితులు ఎట్లున్నారు ఏం సంగతి మందలిచ్చి వద్దాము మాట్లాడొద్దామని పోయిండట. పోయేటాలకు ఆయనకు అడ్డం జరిగి పోలీసు వాళ్ళు అనగానే ఇక ఆయన కార్యకర్తల బాలుగా ఊకుంటుందా? అటు వాళ్ళు ఇటు వీళ్ళు నూక మొత్తంగానైతే బాధితులను కలిసి అలా బాధ ఏందో అలా కథ ఏందో ఇన్నోడు బండి అని ఒక్కపారి అరుచుకున్నావు రారి. అయ్యయ్యో, ఇంతకంటే దారుణం, ఘోరం, అన్యాయం ఇంకెక్కడన్నా ఉంటదా అనుల్లా అని నెత్తికి చేతులు పెట్టుకొని బాధపడ్డంత పని చేసిండు మన బండన్న. ఇటు చెంగిచెర్ల కాడ జరిగిన జవడాల మూలంగా బాధితులను వలకరిద్దామని పోతే రానియరా పోలీసులు గిట్ల జులుం చేస్తారు. అయిపోయి ఈ పోయిన 10 ఏళ్లు నిజాం పాలన నడిచింది. ఇక ఇప్పుడు ఏకంగా ఇందిరమ్మ ఎమర్జెన్సీ నడిచినట్టే కొడుతున్నది చూస్తుంటే. లేకుంటే ఏంది? అయ్యో దెబ్బలు దాకినై నా అక్కలకు నా అన్నలకు, మరి వాళ్ళు ఎట్లున్నారు ఏందని మందలిద్దామని పోతే గిట్ల బారికేట్లు అడ్డం పెట్టి మాకు అడ్డం పడి వాళ్లకు ధైర్యం చెప్పకుండా చేస్తారా? ఇదేనా తరీకా? గిదేనా పాలన అని బండన్న దండిగా చెప్తున్నాడు. చూద్దాం రారులా. ఇలా నిజాం కాలంలో మహిళలను నగ్నంగా బతుకమ్మలు ఆడించే పరిస్థితి చూస్తాం మనం. కేసీఆర్ కూడా అదే పెట్టిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవాళ మహిళల పట్ల, చిన్న పిల్లల పట్ల, హిందువుల పట్ల ఏ విధంగా ఇందిరమ్మ ఎమర్జెన్సీ చూపడుతున్నారు ఇవాళ అర్థం. జరిగింది ఒకటైతే బయట ప్రచారం చేసి ఒకటి. వీళ్ళ ప్రాంతం మీద దాదాపు 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉంటున్నారు. వీళ్ళు నివాసం ఏర్పరచుకొని పొట్ట కూటి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటారు. వీళ్ళు పండుగ చేసుకుంటుంటే వీళ్ళ ప్రాంతానికి వాళ్ళు వచ్చి రాళ్లతో దాడి చేసిర్రు, మారణాయుధంతో దాడి చేశారు. రోహింగ్యాల దాడి స్థానికుల మీద చేస్తే పోలీసులు కూడా వాళ్ళకే ఒత్తాసు వాళ్ళకి ఒత్తులేసుడు ఏమన్నా ముద్దుకున్నదా ముచ్చట అని మస్తు బాధపడుతున్నాడు మన బండన్న. మొత్తానికి బండన్నకు అడ్డం పడితే ముచ్చట పెద్దగాదా చెప్పుండ్రి, గదే అవుతున్నది కథంతా. ఇక ఇటు సర్కారు అట్లనే ఉన్నది, అటు పోలీసులు కూడా అట్లనే ఉన్నారు అనుకుంటా. ఇటు పాత సర్కారును అటు కొత్త సర్కారును మాటలతోటి పాతలేసినంత పని చేసిండు పాపం బండన్న. ఏదున్నా పంచాది కాడికి చేరుకున్నాడులా. పోలీసులు అడ్డుకున్నా ఊకోలే, అటు కార్యకర్తలతోటి బారికేట్లను దాటుకొని దండిగానే అరుచుకున్నాడు సర్కారు. మరి బండన్న మజాకానా? అబ్బాబ్బాబ్బా, మరి ఎందుకింత మండుతున్నాడో? ఎండాకాలం ఎండకంటే ఎక్కువ మండుతున్నాడు కదా కేటీఆర్ అయితే. అబ్బో నాయన, అటు దాన నాగేందర్ నడుచుకున్నదే కాక ఇటు ముఖ్యమంత్రి కాంగ్రెస్ సర్కారు మీదకి ఏమయ్యా అయితే అయినా ఏమో 1-2 ఫోన్లు ట్యాపింగ్ అయితే ఏమైంది అని చెప్పి అది పెద్ద నేరమే కాదు, గదో పెద్ద ముచ్చటనా, మీరు చేస్తానన్నా చేయరాదు, గది పెద్ద ముచ్చట అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఒప్పుకుంటున్నావు సార్? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినావు, ఆ కేసు అది మామూలే అని నువ్వు ఒప్పుకున్నట్టే ఉన్నది కదా కథ. మరి ఇప్పుడు 1-2 అని అంటే 1-2 ముచ్చటేనా? అంటే ఒప్పుకోవాల్సిన ముచ్చట అన్నట్ట ఎట్లా? సరే మరి అట్టాని దానికి నువ్వే ఒప్పుకున్నట్టు కథ. ఇదివరకే అట్నే మోడీ మీద మోడీ, ఈడీ, గాడి, బోడీ అని ఏదేదో మాట్లాడినావు, సవాల్ చేసినావు. ఏమైంది? వెనక సీరు ఏం కావాలో గదా అయింది, జనం చూస్తూనే ఉన్నారు. ఇక మళ్ళీ ఇప్పుడు సర్కారు మీదకి అట్నే రెచ్చిపోతున్నావు. నువ్వు రెచ్చిపోతున్నావు, వాళ్ళని రెచ్చగొడుతున్నావు, ఏం అర్థం కాకుంటున్నది ముచ్చట. ఇప్పుడు నీ పని నువ్వు చేసేదానికి అంటే నువ్వు ఒప్పుకున్నట్టే కదా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు మీరు. మీ డాడీ మరి ఎవరు చేసిరో ఏం కాతో. కేసీఆర్ అయితే అయింది 2 ఫోన్లు 2-3 అని అంటే ఏందన్నట్టు ముచ్చట. అది మాత్రం నేరం కాదా ఎట్లా? అది మాత్రం రైట్ అని ఒప్పుకుంటున్నావా ఎట్లా? మరి జనాలకు చెప్పు ముచ్చట ఏదని ఉంటే. చింత చచ్చిన పులుపు జావలేదంటారు కదా వెనకటి పెద్దలు. గట్లనే ఉన్నది మాజీ మంత్రి కేటీఆర్ ముచ్చట కూడా. ఇప్పుడున్న కాంగ్రెస్ సర్కార్ మీద ఎప్పుడు పడితే అప్పుడు కారాలు మిరియాలు నూరుతున్నాడులా. రోలు రోకలి జేబుల వెట్క తిరిగినట్టే చూడుండ్రి. ఇయాల కూడా గదే తీరిన మాట్లాడుతున్నాడు. మా సర్కారు 1-2 ఫోన్ ట్యాపింగులు చేస్తే చేసింది కావచ్చు, గంతే మాత్రాన ఇక మేం పురాగా బట్టే వాజోలమా ఎట్లా? గా ముచ్చట తీసుకొచ్చి బజార్లో పెట్టి గదే ముచ్చట మీద బతుకమ్మ ఆడతారు ఎందుకు కాంగ్రెస్ పార్టోళ్ళు అనుకుంటే జరిగిండు
ముచ్చట. మీరేగా ముచ్చట అంత అక్కరనుకున్నప్పుడు మీకు దమ్ము ధైర్యం ఉంటే విచారించుకోండ్రి, ముచ్చటేందో తెలుసుకోండ్రి. వెనక చీరి మీరేం చేయదలుచుకున్నారో చేసుకోండ్రి గాని ఒకటే పని గదే ముచ్చట పట్టుకొని పాటలెందుకయ్యో అని అంటున్నాడు కదా. ఒక పరిందా రారిగా ముచ్చటేందో మళ్ళా. ఇంకో దిక్కు ఫోన్ ట్యాపింగ్, ఇదట అంటే అదట, అదట అంటే ఇదట, వీళ్ళ ఫోన్ ట్యాప్ అయిందంటే వాళ్ళ ఫోన్ ట్యాప్ అయిందట. నిన్న చూసిన ఓ దగ్గర నేను 10 లక్షల ఫోన్లు ట్యాప్ చేసిండు కేసీఆర్. చేస్తే గీస్తే ఒకడో ఇద్దరో లుచ్చగారుల ఫోన్లు ట్యాప్ చేసి ఉండొచ్చు, నాకెమెరిక కానీ చేస్తే చేసి ఉండొచ్చు దొంగలై లంగలి, ఎందుకంటే పోలీసుల పని అది. కానీ దానికి ఏదో పెద్ద అంతర్జాతీయ కుంభకోణం ఏందో జరిగిపోయింది, ఏమో అయిపోయింది. ఎందుకు ఇవన్నీ డ్రామాలు? ఎందుకంటే ప్రజల మనసు అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి వెళ్ళి డైవర్ట్ చేయాలి? రైతు బంధు ఇస్తలేదు అన్న దాని మీకు డైవర్ట్ చేయాలి, మహిళలకు 2500 వస్తలేదన్న దాని మీకు డైవర్ట్ చేయాలి, పెద్ద మనుషులకు 4000 పెన్షన్ వస్తలేదన్న దాని మీకు వెళ్ళి అటెన్షన్ డైవర్ట్ చేయాలి. దేని మీదకి తిప్పాలి దీన్నంతా? అగో ఏదో జరిగిపోయిందట, కుంభకోణమట, లంబకోణమట. అరే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా నువ్వే ఉన్నావు, చేతనైతే దమ్ముంటే ఈ లీకులు బంద్ చేసి చర్యలు తీసుకునేది ఉంటే తీసుకో, మేము వద్దంటలేం. కానీ ఈ పనికి మాలిన డ్రామాలు ఆపు. ఓహో, ఇక ఊ అంటే మా ముచ్చట ముంగలేసుకొని ముంజలు కొట్టే బదులు జర జనాలకిచ్చిన హామీల ముచ్చట చూడరాదుండ్రి సారు. ఏం చెప్తారు ఒకటే పని పొద్దాక మా ముచ్చటలొల్లి పాడుగాను. చేస్తామన్న శిలకల పెట్టి వచ్చిరాని ముచ్చట్లు ఒలకవోచుడు ఎందుకు సారు అనుకుంటా సురుకులు పెడుతున్నాడు కాంగ్రెస్ సర్కారు మీదికి. గాని కేటీఆర్ గారు, మీ ముచ్చట అరుచుకునుడు కూడా సర్కారు పనే అని మర్చిపోకురి జరసుమా. రావాలే బేగం బజార్ చార్మినార్ పోవాలి రంజాన్ పూట. అరే ఏం పండ్లు, ఏం ఖర్జూరాలు, ఏం డ్రై ఫ్రూట్స్, బాదాము, జీడిపప్పు, ఒకటా రెండా వేరే వేరే దేశాలకు వెళ్ళి కొత్త కొత్త స్వీట్లు, కొత్త కొత్త కాయలు, కొత్త కొత్త పండ్లు. అరే మార్కెట్ అంతా కలకలకలాడుతుంది అనుకో రాదురి. పండుగ పూట పోతే పొరగాల పెయికి ఆరోగ్యానికి అన్ని మంచిగా ఉండేటివి బాగా దొరుకుతాయి ఈ సీజన్లో. ఖర్జూర కాంచెలు కాజా వరకు అన్నీ ఉన్నాయనుకో రాదురి. ఒక్క పారి ఏమేమి ఉన్నాయి, ఎట్టెట్లున్నాయి, ఏం సంగతి పండుగ పూట బేగం బజార్ నుంచి చార్మినార్ దాకా ఏం నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది అనేది చూద్దాం రారి. రంజాన్ వేళ పవిత్ర మాసమాయ, జనాలు కిక్కిరిసిపోతున్నారు, ధరలు ఎట్లున్నా సరే దంచుకుంటున్నారు అనుకో రాదురి. మరి ఊక ఉంటుందా? ఒక పారి చూపిస్తారా అది? రావాలే బాబు రావాలే, పండుగ గోలిగే మస్తు మస్తు తీయటి పండ్లు ఫలాలు, ఎండు ఫలాలు, నిండు ఫలాలు, దండి ఫలాలు. రంజాన్ గోలిగే రసవత్తరమైన కమ్మని తీయని కనివిని ఎరగని దేశ విదేశాల నుంచి మన కాడికి. అదేనుల్లా హైదరాబాద్ ఈదులల్లా తలతలలాడుతున్నాయి, తలుక్కున మెరుస్తున్నాయి. కొన్నోళ్ళు మురుస్తున్నారు, అమ్మేటోళ్ళు అరుస్తున్నారు. డ్రై ఫ్రూట్ బజార్ అంటే మజాకానా ఏంది? ఎక్కడ లేని పండ్లు, ఆరోగ్యానికి బెన్లు. హబ్బబ్బో, కాజు, బాదం, జీడిపప్పు, అంజీరా, కివియా, షుక్కారి, కుద్రి, మరియం, మజాపతి, కల్కి, మష్రూమ్, మేబ్రూమ్, ఇట్లా పేర్లు ఊర్లు తెలవని 40 రకాల డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు హైదరాబాదు మార్కెట్లకు అందుబాటులోకి వచ్చినాయి. ఎక్కడెక్కడికెళ్ళో ఇవి కొననీక జనాలు బారులు కట్టిండ్రు, దారులు పట్టిండ్రు. మస్తుగా కొంటున్నారులా చూడుండ్రి. ఏం తక్కువ 400 ట్రక్కుల డ్రై ఫ్రూట్స్ ఇక్కడికి దిగుమతి అయినాయటనుల్లా. ఇక అమ్మే బజార్లు చూడుండ్రి ఎన్ని బార్లున్నాయో. ఇక బేగం బజార్ నుంచి చార్మినార్ దాకా, కాజు నుంచి ఖర్జూరాల దాకా ఎట్లున్నాయి చూడుండ్రి. చూస్తేనే నొరుడుతున్నాయి కదా. వామ్మో, రంజాన్ మాసం అంటే గిట్లుంటదులా మరి. హరేరే, ఎక్కడి మార్కెటు ఏం కథ, మస్తు మస్తు వాటిని అమ్ముతున్నారు. ఇక ధరలు కూడా గదే మోపున బాగానే ఉన్నాయి. కొనేటోళ్లకు తినేటోళ్లకు తగ్గట్టు బేరాలు నడుస్తున్నాయి. మరి మీరు కూడా ఎవరన్నా పోయేటోళ్ళుంటే కొనేటోళ్ళుంటే పోండ్రి. ఇప్పుడే పండుగ సీజన్ అయ్యో, కిల ఇయ్యి. ఇక కిల బేరం బాగా చేసుకొని రాండ్రుల్లా. బేగం బజార్ దాకా పోయి కొనుక్కోండ్రి. పండుగ పూట అంగడి బాట. దొంగకి చెప్పే లాభం అని వెనకడో సామెత ఉంటుండే ఎరికేనా? మరి కరువు వచ్చిందా లేకపోతే ఏదైతే పొద్దుగాల డ్యూటీ ఎక్కాలని బోని కొడుతురా తెలుస్తలేదు. కానీ ఇక నిఘా నేత్రాలు, ఈ కెమెరాలు ఉన్నా కూడా, సీసీ ఫుటేజ్లు ఉన్నా కూడా ఏం వెనక పోకుండా ఎంత పెద్ద దొంగతనాలు చేస్తూ వీళ్ళ దొంగతనాలను చూస్తుంటే నాకు నవ్వు వస్తుంది. దొంగలిచ్చే తీసేటట్టున్నారు వీళ్ళు. ఇక ఒక ఆయన ఏమో ఆడ ఛాయ్ తాగుకుంటా ఆ టీపాయ్ ఉంటుంది కదా, దాని మీద హెల్మెట్ పెట్టిండు. ఇక దాన్ని ఎంత దర్జాగా ఎత్తుకపోతున్నట్టే ఓ దొంగ వచ్చి ఈ హెల్మెట్ నాదే అన్నట్టు పట్టుకొని పోతుండు. ఇక ఒక ఆమెమో పొదటిలు మరి ఎన్ని రోజుల నుంచి కనిపెడుతుందో మరి. ఇక వాళ్ళ ఆయన మల్లెపూలకు పైసలు ఇస్తలేనట్టుంది. సెటర్ కాడ పూలు పెట్టిపోతే అవి మంచిగా ఒళ్ళేసుకొని వయ్యారంగా పూలు వేసుకొని పోతున్నది. గీసోటి దొంగలు మోపైరయ్యా. గా పూలు, పాత హెల్మెట్లు కూడా దొంగలిజ పోతట్టుంది కదా. ఇంటర్నేషనల్ దొంగలు చూస్తే ఏం కావాలి ఈ ముచ్చట? అయ్యో అయ్యో అయ్యో, పాడైపోనిగా చూడు. వామనే, గింత అన్నాలం ఉంటదా నువ్వుల, గింత దిగజారిన చేతలా. ఇక ఏం కూడా బయట ఒంటిగా ఇడిసబెట్టి పోదామంటే భయమే ఉన్నది. కథ పాడైపోను. పువ్వుల కాంచెల్లి దొంగతనాలు చేయబడితిరి. నువ్వు అదిగానే చెప్తున్నానుల్లా. రోజు రోజుకు దొంగల పరిస్థితి చూస్తే మస్తుగా నవ్వొస్తున్నది. ఎందుకో ఎరికేనా?
చెప్పుకత్త ఇనుండ్రి. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జనాలందరూ అప్రమత్తంగా ఉండాలని ఈ సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తేనే తెలుస్తుంది. నిత్యం రద్దీగుండే ప్రాంతంలో జరిగిన ఈ దృశ్యము సీసీ కెమెరాల రికార్డ్ అయ్యిందుల్లా. పట్నంలో ఉన్న కోర్టు సెంటర్లా ఒక టీ స్టాల్ కాడ బండి మీద వచ్చిన ఒక మనిషి గైన హెల్మెట్ ను టీ పై మీద ఆవేటంగా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అక్కడ ఉన్న హెల్మెట్ ని తీసుకొని పోయిండుల్లా. ఈ దృశ్యం అంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇది చూసినోళ్ళు ముక్కు మీద ఏలేసుకుంటున్నారు. ఇక కావాలంటే మీరే చూడు, నేను చెప్పుడు కాదు. అది చూసిరు కదా ఎట్లున్నదో. ఇంత దిగజారిన చేతల గంత మందిలా పట్టుకొని పోయిండి హెల్మెట్ అంటే ఏమనాలా చెప్పుండ్రి. ఇక గిదొక్కటే కాదు, మొన్ననేవో ఎలక్ట్రీషియన్ షాపు కాడ ఇక షటర్ ముంగల ఓ పూల కవర్ ని ఒక మహిళ దొంగతనం చేసిందుల్లా. గండున్న పువ్వులు మొత్తం ఒళ్ళే పోసుకున్నది. గిదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. గీ ముచ్చట మరవక ముందే గిది జరుగుడు ఆశ్చర్యం ఎత్తున్నది అంటున్నారు మరి చూసిన పబ్లిక్ అంతా కూడా. టెక్నాలజీ ఎక్కువైతున్న ఈ రోజులలో గిసొంటి దొంగతనాలు కూడా ఎక్కువ అవుడుతోటి ఇక ఏంది ఇది అని వీటి కట్టడి చేయవలసిన అవసరం ఎంతన్నా ఉన్నదని ఈ ప్రాంత జనాలు అంటున్నారు. మరి ఇక గివన్నటి వాటి వాక్ బక్రీ టీ సమర్పించు మాసమాలన్న ముచ్చట్లు పాడుపై రాజనివాస్ ఇలాచి మరియు మై డాక్టర్ స్ప్రే చూస్తూనే ఉండి మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ 5 ఇగుంటా.